ప్రభు యొక్క నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి మనము స్టార్ట్ చేసుకున్నాము. యేసు వంశావళి. అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు యూదాను అతని అన్నదమ్ములు కనెను. అక్కడి నుంచి ఇట్లు అబ్రాహాం మొదలుకొని దావీదు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జన్మ విధానము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియయు యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మను కలిగినది. ఆమె ఒక కుమారుడును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హెరోదు దినములందు యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానంలో యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుకు పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూసి ఆయనను పూజించుతానని చెప్పిరి. హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడాను యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములో ఏలైనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పదైనవి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారం తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేముకు పంపాను. వారు రాజు మాటలు విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశపున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణము, బోళమును కానుకలుగా ఆయనకు అర్పించారు. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గంలో తమ దేశముకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునికి ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించాలని ఆయనను వెదకపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తును పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండుమని అతడితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచిదిరి అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండే. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి ఆగ్రహం తెచ్చుకొని, తాను జ్ఞానుల వల్ల వివరంగా తెలుసుకున్న కాలం బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించాను. అందువలన గ్రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొలక ఉండెను.
అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరాను. హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఐగుప్తు దేశంకి వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంకి వచ్చాను. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయ దేశంకి వెళుచున్నాడని విని అక్కడికి వెళ్ళి పెరచి, స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలయ ప్రాంతంకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడేనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగెను. ఆమేన్.